బాంఛన్ మీ కాల్ముక్త చూడొద్దనుకున్న దృశ్యాలు మళ్ళీ కంటపడుతున్నాయి. పీడకు రోజులు పోయాయనుకుంటే మళ్ళీ దాపురించాయి. ఏదైతే వద్దనుకున్నామో మళ్ళీ అదే నడినెత్తిన తాండవిస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పడుతున్న కష్టాలకు ప్రతీక ఈ దృశ్యం. రైతే రాజు అన్న చోట మళ్ళీ బానిస బతుకులుగా మార్చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నాటి రోజులను గుర్తు చేస్తుంది రాజ్యం. నీళ్ల కోసం, కరెంటు కోసం, ఆఖరికి పండించిన పంట అమ్మకం కోసం నానాయాతన పడుతున్న దృశ్యాలు రాష్ట్రం అంతటా కనిపిస్తున్నాయి. నీళ్లతో భారమవుతున్న బతుకులతో రైతులు పడుతున్న కష్టాలకు ఇవి నిదర్శనం అవుతున్నాయి. మొత్తానికి పోలీసుల కాళ్ళు ఒక మహిళా రైతు పట్టుకొని అయ్యా బాంఛన్ని కాలు మొక్తా అనే కాడికి వచ్చింది. మళ్ళా సేమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రైతులు రోడ్డెక్కి పోలీసులతోటి తన్నులు పడి జైల్లో పడి చచ్చిపోయి ఏ దృశ్యాలు అయితే కనబడుతున్నాయో గాడికే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. ఒక పోలీసు కాళ్ళు ఒక మహిళా రైతు పట్టుకొని బతిలాడే కాడికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఇక ఇక్కడ ఈ సిపాయి ఏమంటాడు చూడు, ఈ సిపాయి ఆగస్టులో అన్ని మాఫీ చేస్తాను ఈ సిపాయి అంటాడు. 5 నెలలుగా మాఫీ చేయనోడట ఆగస్టులో చేస్తాడట. ఇక ఇక్కడ చూడుర్రి, ఇక ఈ తల్లి బాధకు రేవంత్ రెడ్డి కారణం కాదా? ఈ తల్లి కాళ్ళు పట్టుకున్న దానికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇట్లా పట్టుకోవాలా, బతకాలంటే, పంటలు కొనాలంటే, పంటలు వండాలంటే ఇట్లా కాళ్ళు పట్టుకోవాలా, మంది కాళ్ళు పట్టుకోవాలా. పోలీసుల కాళ్ళు పట్టుకొని వడ్లు కొనండి అంటూ బతిమాలిన మహిళా రైతు. ఇక తల్లి పిచ్చి తల్లి కాకపోతే పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే పోలీసోడు కొంటాడా వడ్లు? పోయి రేవంత్ రెడ్డి గల్లా పట్టుకో, పోలీసుని కాళ్ళు కాదు, రేవంత్ రెడ్డి గల్లా పట్టుకో. బిడ్డా నువ్వు ఇంతింత సిపాయి మాటలు మాట్లాడినావు కదా, పంటలు ఎందుకు కొంటలేవని పట్టుర్రి. ఏడితే జరగది, ఏడితే నడవదు తెలంగాణలో. గల్లాలు పడితేనే నడుతుంది తెలంగాణలో. తెలంగాణలో ఏడితే ఎక్కడ నడుతుంది? ఏడ్చుకుంటూ కూర్చుంటే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చా? గల్లా బట్టి అడిగితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గల్లా బట్టి అడుగుర్రి, వడ్లెందుకు కొనరని అడుగుర్రి. ఏ మంత్రి కనబడితే వాడిని నిలదీయర్రి, ఏ మంత్రి కనబడితే వాడిని నిలదీసి అడుగుర్రి. మేము కేసీఆర్ కంటే గొప్ప పాలిస్తామంటారు కాదురా, మరి వడ్లే కొంటలేరని అడుగుర్రి. ఇట్లా వడ్లు కొనుర్రి అని ఒక్క రైతన్న ఈ 9.5 ఏళ్లలో ఎక్కడన్నా పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకున్న దృశ్యాలు మీకు కనబడితే ఒక్క ఫోటో నాకు పెట్టుర్రి. 9.5 ఏళ్ళుగా కూడా ఇట్లనే ఉన్నది పాలన అనేది ఏ చూపెడతా, భయం ఏం లేదు. ఒకళ్ళకి వంత పాడవలసిన అవసరం లేదు, ఒకళ్ళని భుజాల మీద ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. సిగ్గుపడు రేవంత్ రెడ్డి గారు, సిగ్గుపడు. ఒక మహిళ కాళ్ళు పట్టుకునే కాడికి వచ్చింది, కొందరు మహిళలు కొట్టుకునే కాడికి వచ్చింది, ఈ మహిళ కాళ్ళు పట్టుకునే కాడికి వచ్చింది.